హాయ్ హలో నమస్తే. జెరీ మ్యాండరింగ్ ఆర్ గెర్రీ మ్యాండరింగ్. ఓకే, కొంతమంది జెర్రీ మ్యాండరింగ్ అన్నారు, కొంతమంది గెర్రీ మ్యాండరింగ్ అన్నారు. వాట్ ఎవర్, ఒక పెద్ద స్కాము. ఈ స్కాము ఇప్పుడు భారతదేశంలో జరిగిద్దేమోనని చాలామంది మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. ఎందుకు? డీలిమిటేషన్ జరుగుతుంది. డీలిమిటేషన్ జరిగినప్పుడు నియోజకవర్గాల యొక్క బౌండరీలు డిసైడ్ చేస్తారు. నియోజకవర్గాల బౌండరీలు డిసైడ్ చేసినప్పుడు ఒక పెద్ద స్కామ్ జరగబోతుంది అని. ఏది? ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు అలైన్మెంట్లు మార్చి, ఇదిగో ఈ ఇదిగో ఈ యొక్క పొలంలో నుంచి తీసుకురావాలి, లేదు మన పొలం నుంచి హైవే రావాలి, ఇట్లా స్కాములు చేస్తారు కదా. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ స్కామ్. ఈ గెర్రీ మ్యాండరింగ్ అనేది పొలిటికల్గా జరిగే స్కామ్. ఈ గెర్రీ మ్యాండరింగ్ నాట్ జెర్రీ మ్యాండరింగ్. ఓకే, ఇదేంటంటే అంటే బ్రిటిష్ వాళ్ళు జెర్రీ మ్యాండరింగ్ అన్నారు, అమెరికాలో గెర్రీ మ్యాండరింగ్ అన్నారు. అందుకని నేనేమన్నానంటే సరే మన జెర్రీ మ్యాండరింగ్ అని మాట్లాడతాను. ఓకే, నేనేమన్నానంటే ఈ జెర్రీ మ్యాండరింగ్ ఏదైతే ఉందో, ఈ స్కామ్ ఏంటి అనేది అమెరికాలో జరిగింది. ఫస్ట్ ఏం చేశాడు అమెరికా వాడు 2 టార్గెట్లు. ఒకటి, మనకు ఓట్లు వచ్చే విధంగా ఏం చేయాలి, అపోనెంట్కి ఓట్లు పోయే విధంగా ఏం చేయాలి. అక్కడ పెద్ద స్కామ్ చేసేది ఈ జెర్రీ మ్యాండరింగ్ స్కీమ్ పెట్టి. అంటే ఈ పద్ధతిలో వాళ్ళు ఏం చేశారు, అక్కడ 3 స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు. 3 స్ట్రాటజీస్. ఒకటి ప్యాకింగ్ స్ట్రాటజీ, క్రాకింగ్ స్ట్రాటజీ, హైజాకింగ్ స్ట్రాటజీ. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక ప్యాకింగ్ స్ట్రాటజీ అంటే ప్యాక్ చేయడం ఏంటి? ప్యాకింగ్ ఏంటంటే పక్కవాడు ఓట్లని మన కాన్స్టిట్యుయెన్సీలో వేసుకోవాలి కాదు. ఏమంటే ప్యాకింగ్ అంటే పుట్ యాజ్ మెనీ అపోజిషన్ ఓటర్స్ యాజ్ పాసిబుల్ ఇంటూ ఫ్యూ కాన్స్టిట్యుయెన్సీ. ప్యాకింగ్ స్ట్రాటజీ అంటే ప్యాక్ చేయటం, నీ అపోజిషన్ వాళ్ళ మొత్తాన్ని ప్యాక్ చేయటం అంటే కట్టేయటం అనమాట. ఎట్లా కట్టేస్తారట? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి ఒక 200 నియోజకవర్గాలు ఉన్నాయనుకోండి. 200 నియోజకవర్గాలు ఉన్నాయి. మీ అపోజిషన్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక నియోజకవర్గంలోకి నెడతారట ఇక అలైన్మెంట్ చేసేటప్పుడు. ఓకే, ఐ థింక్ ఐ షుడ్ ఓపెన్ దిస్ కంప్యూటర్ అండ్ టీచ్. ఐ విల్ ట్రై టు మేక్ యూ ఎక్స్ప్లెయిన్. సరే, ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకున్నాను. ఏమన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బౌండరీస్ క్రియేట్ చేసేటప్పుడు అపోజిషన్కి సంబంధించిన ఓట్లు సాధ్యమైనంత వరకు కొన్ని నియోజకవర్గాల్లో పడే విధంగా చేస్తారు. 100 నియోజకవర్గాల్లో ఒక 20 నియోజకవర్గాల్లోనే అపోజిషన్ వాళ్ళు మొత్తాన్ని నెట్టండిరా అంటారు. అప్పుడు ఏమైతే వాళ్ళకి 20 గెలిస్తే మిగతా ఓడిపోతారు. దాన్ని ప్యాకింగ్ స్ట్రాటజీ అంటారు. ఓకే, వాళ్ళు మొదటి స్ట్రాటజీ ఎంచుకుంది. రెండో స్ట్రాటజీ క్రాకింగ్ స్ట్రాటజీ. ఈ క్రాకింగ్ స్ట్రాటజీ అంటే ఈ అపోజిషన్ వాళ్ళు మొత్తాన్ని ఎక్కడెక్కడైతే బలంగా ఉన్న నియోజకవర్గాల్లో మీ యొక్క అపోజిషన్ వాళ్ళు, మీ అపోనెంట్కి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు ఎక్కువ ఓట్లు ఉన్నాయనుకోండి, ఆ ఎక్కువ ఓట్లున్న నియోజకవర్గాలన్నింటినీ ముక్కలు స్ప్లిట్ చేసి అన్ని నియోజకవర్గాలకు పడేంటరా అనేది క్రాకింగ్ స్ట్రాటజీ. హైజాకింగ్ స్ట్రాటజీ ఇది కిడ్నాపింగ్తో సమానం. ఇదేంది? బౌండరీస్ అన్నిటిని కూడా నీ అపోనెంట్ ఓట్లు పోయే విధంగా కిడ్నాప్ చేయటం. అంటే అదేం కదా, అవుటర్ రింగ్ రోడ్, ఇన్ రోడ్ అలైన్మెంట్లు మారుస్తారు కదా, అలైన్మెంట్లు మార్చడం. ఈ 3 స్ట్రాటజీస్ చేశారట. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక టమాటాలు ఉంటే టమాటాలు మొత్తం తీసుకెళ్ళి ఒక 10 గంపల్లో వేసారనుకోండి, ఈ మిగతా గంపలన్నీ ఖాళీగా ఉంటాయి కదా, దాంట్లో నువ్వు కూర్చోవచ్చు, నువ్వు ఎత్తుకొని పోవచ్చు. ఒక స్ట్రాటజీ. ఓకే, రెండోది, ఈ టమాటాలన్నీ అన్నిట్లో అక్కడొకటి పడేస్తే బరువు తగ్గిద్ది కదా, అది రెండో స్ట్రాటజీ. ఇది క్రాకింగ్ స్ట్రాటజీ. మూడోది, అసలు ఆ టమాటాల గంపలను వదిలేసి మిగతా వాటికి లైన్ గీయటం, అలైన్మెంట్ మార్చ్. ఈ 3 స్ట్రాటజీ చేశారు. అమెరికాలో చేశారు ఫస్ట్. ఈ అమెరికాలో ఈ స్ట్రాటజీ చేసి అపోనెంట్ని వీక్ చేసి గెలిచారట ఎన్నికల్లో. ఇప్పుడు ఈ జెర్రీ మ్యాండరింగ్ అనేది భారతదేశంలో ఇప్పుడు
డీలిమిటేషన్ వల్ల కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన జరగటం వల్ల బౌండరీలు మార్చబోతున్నప్పుడు ఈ యొక్క ఓటు థెఫ్ట్ జరిగిద్దేమోనని భారతదేశంలో అపోజిషన్ వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్న. ఉన్న వాటిని మీరు ఎలాగా డిజైన్ చేస్తారు? ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ డిజైన్ చేస్తుంది? ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఉంది. మోడీ గవర్నమెంట్ ఇప్పుడు ఈ బౌండరీలు ఇవన్నీ గీయాలి. ఎలా గీయాలి? పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ వెనక. ఈ పొలిటికల్ స్ట్రాటజీని బట్టి ఎలా గీస్తే, ఏ మండలాన్ని తీసుకెళ్ళి ఏ నియోజకవర్గంలో వేస్తే, ఏ గ్రామంలో ఏ నియోజకవర్గం వేస్తే మనకి ఎక్కువ ఓట్లు వస్తాయి, ఏ నియోజకవర్గం వాడికి ఎక్కువ బలం ఉంది, వాడి నియోజకవర్గం ఇవన్నీ చేస్తారు. జస్ట్ కళ్ళు మూసుకొని ఇలా గీసి డివైడ్ చేస్తే ఎవరికి అన్యాయం జరగదు. కరెక్ట్గా చుక్కాన్ని పెట్టి చూసి, ఇదిగో ఈ నియోజకవర్గంలో ఇది వైసీపీ ఓటర్ తీసి దీంట్లోసే ఈ నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ 100 మంది ఉన్నారు, మనకి అంతమంది అవసరం లేదు, 80 మంది నుంచి 20 మందిని పక్క నియోజకవర్గంలో అక్కడ మనకి మెజారిటీ 2 గెలవచ్చు. అప్పుడు నీకు 80 వస్తే గెలుస్తావు. ఈ నియోజకవర్గంలో 100 మంది ఉన్నారు, 20 ఎక్స్ట్రా ఉన్నారు, ఎందుకు మనకి 80 సార్లు కదా గెలవటానికి, ఈ 20 తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో వేద్దాం, అయితే అక్కడ మనకి మెజారిటీ వచ్చేది. ఎన్ని స్ట్రాటజీలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ జరుగుతాయి. దాన్ని గెరీ మ్యాండరింగ్ అంటారని చెప్పేసి అమెరికాలో వాళ్ళు చేసినటువంటి ఇదంతా. ఓకే, దీనివల్ల ఓట్స్ మొత్తం కూడా గ్యాంబ్లింగ్ అయిపోతాయి. ఒక పర్సన్కి ఒక ఓటు అనేది ఈక్వల్ వాల్యూ లేకుండా చేసేస్తారనేది ఒక పెద్ద ఇది. ఆర్టిఫిషియల్ మెజారిటీ క్రియేషన్. దీన్ని ఆర్టిఫిషియల్ మెజారిటీ, ఎవరికి మెజారిటీ ఉంటుంది ఏ పార్టీ, కానీ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారు. మొత్తం ప్లాన్కి వేస్తారనమాట. ఈ గెరీమాండరింగ్ అమెరికాలో జరిగినప్పుడు 40 to 45% ఓట్ షేర్ ఉంటే ఒక అపోజిషన్ వాళ్ళు రూలింగ్ పార్టీకి వాళ్ళు ఏమంటారు సర్వే చేసుకున్నారు. సర్వే చేసుకుంటే ఏమంటే మీకు 40 నుంచి 45% మాత్రమే మీకు ఓట్ షేర్ ఉందండి అని చెప్పారంటే సర్వే వాళ్ళు రూలింగ్ పార్టీకి. అంటే వాడు ఏం చేస్తాడు, అమెరికా వాడు పునర్విభజనకి వెళ్ళి గెరీమాండరింగ్ స్కామ్ చేశాడు. మొత్తం గెరీమాండరింగ్ స్కామ్ చేసి ఒక 10 నియోజకవర్గాల్లో వాళ్ళందరినీ ఒక నియోజకవర్గంలో పడేసి మిగతా 8 మనకి లాగండి, లేదంటే అట్లా ఇటు చేసి 60 to 70% సీట్లు గెలిచాడు అమెరికాలో ఈ స్కామ్ చేసి. ఇప్పుడు ఇది ఇండియా బ్లాక్ వాళ్ళు పైకి లేవనెత్తారు. ఈ గెరీమాండరింగ్ అనే దాని మీద ఇండియా బ్లాక్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఇది చేయబోతున్నారు అనేది వీళ్ళ గొడవ. ఇప్పుడు ఇవన్నీ పునర్విభజన జరిగేటప్పుడు ఎక్కువగా నష్టపోయేది దళితులు, ఆదివాసీలు, మైనారిటీ కమ్యూనిటీస్. వీళ్ళు ఎక్కువగా నష్టపోతారు. ఎందుకు నష్టపోతారు వీళ్ళు? ఎందుకు టార్గెట్ వీళ్ళు అసలు ఎక్కువ ఓటు బ్యాంక్ వీళ్ళే కదా. ఎస్సీ ఎస్టీ బీసీలో 80% మందిని ఓటు బ్యాంక్ అని తీయలే కదా. కొద్దిగా డబ్బులు తీసుకుని ఆడ తీసుకుని ఏదో కొద్దిగా వేసుకొని మన వాళ్ళకి అనేం లేదు, ఎవరికంటే వాళ్ళకి డబ్బులు తీసుకుని ఓటు కొద్దిగా వేయటానికి ట్రై చేసేది వీళ్ళే కాబట్టి, కొద్దిగా లొంగేది వీ కమ్యూనిటీస్ కాబట్టి ఇప్పుడు టార్గెట్ ఇదే పెడతారు. దళితులు, మైనారిటీలు, రీజనల్ ఓటింగ్ స్ట్రెంగ్త్ని మొత్తం మార్చేస్తారు. ఇప్పుడు మోర్ ఓవర్ ఇది యాంటీ బీజేపీ మీద, ఎవరికి దళితులు మైనారిటీ ఓట్లు యాంటీ బీజేపీకి పడతాయి, యాంటీ ఎన్డీఏకి ఉంటాయి దళితులు మైనారిటీ ఓట్లు. ఇప్పుడు వాళ్ళు చూస్తారు ఏ నియోజకవర్గంలో దళితులు ఎక్కువ మంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు చూసుకొని, ఏ నియోజకవర్గంలో చూసుకొని, సార్ ఇది ఇక్కడ క్రిస్టియన్ పాపులేషన్ 30% ఉంది, ఈజీగా గెలిచేస్తారు అపోజిషన్ వాళ్ళు, మనకి ఎయిర్ వాళ్ళు, కాబట్టి 20% పక్కన నియోజకవర్గాన్ని నెడదాం, 10% పక్కన నియోజకవర్గం నెడదాం. ఈ స్కాములు చేస్తారు. దళితులు, ఆదివాసీలు టార్గెట్ చేస్తారట. ఈ గెరీమాండరింగ్ అనేటువంటి స్కామ్లో ఇది చేస్తారు మీరని చెప్పి అపోజిషన్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా బ్లాక్ వాళ్ళు ఇది ఎన్నికలు జరగకుండానే, రిగ్గింగ్ జరగకుండానే, ఈవీఎం మ్యానిపులేషన్ జరగకుండానే, ఓటు చోరీ జరగకుండానే, డూప్లికేట్ ఓట్లు చేయకుండానే ఏమంటారు నియోజకవర్గాల పునర్విభజనలోనే గెలవటం దాన్ని. దట్ ఈస్ స్కామ్ విన్నింగ్ ద ఓటు చోరీ ఇన్ పునర్విభజన, ఓటు చోరీ ఇన్ పునర్విభజన. దట్ ఈస్ యాక్చువల్లీ గెరీమాండరింగ్. GERRYMANDERING. ఓకే, గెరీమాండరింగ్ వాట్ ఎవర్ ఈ రెండు. ఓకే సరే, మీకు జస్ట్ కాన్సెప్ట్ అర్థమయ్యేదని చెప్పే. థ్యాంక్ యూ, నమస్కారం.